మాజీ పీసీసీ హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ప్రభుత్వం పెడుతుందని తెలిపారు. రాజీవ్ గాంధీ దేశాన్ని 21st సెంచరీకి తీసుకొని పోవటానికి కృషి చేసిన వ్యక్తి అని, అలాంటి నేత విగ్రహం బీఆర్ఎస్ నేతలు కూలగొడతామనటం సరికాదని అన్నారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే బీఆర్ఎస్కి అది పెద్ద నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఫ్యామిలీ అది అని తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అని, రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడే ప్రతిష్ఠ జరగాలని అన్నారు. విగ్రహాన్ని ముట్టుకుంటే ప్రజలే సమాధానం చెప్తారని, అలాంటి ఆలోచనలు ఉంటే బీఆర్ఎస్ నేతలు మానుకోవాలని హెచ్చరించారు. ఏదైతే సిటీలో కూడా ఎన్ కన్వెన్షన్ దగ్గర కూడా మరి ఆయన ఏదైతే చెరువును కాపాడడానికి ప్రయత్నం చేస్తుండో అన్ని దగ్గర కూడా సిటీ మొత్తం పెరిగింది, కానీ చెరువులు అన్నీ పట్టేసి ఇండ్లు కట్టేస్తున్నారు. చెరువు లేకుండా పోతుంది. కాబట్టి ఆయన ఒక రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇవాళ మంచి కార్యక్రమాలు చేస్తుంది. దానికి అందరూ కూడా సహకరించాలి. ఎక్కడనైతే చెర్లనే రామంతపూర్ ఉన్నది మా దగ్గర, రామంతపూర్ దాటంగా పక్కకు చెరువు ఉంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆ చెరువును కూడా ఇవాళ కూర్చేసి ఇండ్లు కట్టేస్తూ ఉన్నారు. అదేవిధంగా బతుకమ్మ కుంట కూడా ఇది జరుగుతుంది. మేము తరతరాల నుంచి అక్కడ బతుకమ్మ